దక్షిణ తెలంగాణ నుంచి సిటీలోకి ముఖద్వారంగా భావించే ఉప్పల్లోనూ ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. వరంగల్ హైవేపై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం ఏకంగా 3 నెలల పాటు ఉప్పల్ జంక్షన్లో ఆంక్షలు. ఇటు సామాన్య ప్రజలు అటు వాహనదారులు దీనివల్ల తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఉప్పల్ నారపల్లి మధ్య 675 కోట్లతో 6.2 కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తోంది. ఉప్పల్ చౌరస్తా నుంచి డిఎస్ఎల్ మాల్ వరకు 1.4 కిలోమీటర్ల మేర 6 లైన్ల వెడల్పుతో 311 కోట్లతో జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ నిర్మిస్తోంది. ఈ నిర్మాణ పనుల కోసం 3 నెలల పాటు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే రహదారి తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ కు సంబంధించి సైన్ బోర్డ్స్ లేవని ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నామంటున్నారు జనం. మీడియా ద్వారా జర ముందు నుంచి ఒక 1 వీక్ ముందు నుంచి చెప్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంకా బీరప్పగూడ నుంచి పోవాలి, అవన్నీ పోవాలంటే ఒక ఏరియా నుంచి పోవాలంటే అవన్నీ చిన్న చిన్న సందులు, అవన్నీ పోవడం కూడా కష్టమే. కానీ ఇదే రోడ్డు ఒక సైడ్ మూసి ఒక సైడ్ పంపిస్తే చాలా బాగుండు. మొత్తం రోడ్డు బంద్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ. ట్రాఫిక్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళ మీద వేస్తారు, మున్సిపల్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళ మీద వేస్తారు, వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ మీద వేస్తారు. మీకు ప్రాబ్లం అవుతుంది అని కంపల్సరీ ప్రాబ్లం అవుతుంది, కానీ కనీసం పెట్టాలి. ఏదన్నా ఉంటే ముందే సజెషన్ ఇచ్చి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఉల్టా తిరిగిపోవాలి. ఇది ఒక పద్ధతి కాదు. చేసేదేమో పర్ఫెక్ట్గా చేయమని వద్దంటలే. కొందరికి ఇబ్బంది అవుతుండొచ్చు, లేదని కాదు. కానీ ఒక 1 నెల రోజులు ఇబ్బంది అవుతుంది, కానీ పెట్టే పద్ధతిలో పెడితే మంచిగా ఉంటుంది. వరంగల్ వెళ్లే దారిలో 4 ఎత్తైన పిల్లర్లు నిర్మించాల్సి ఉండటంతో వాహనాలు దారి మళ్లిస్తున్నారు. ఉప్పల్ సర్కిల్లోని వరంగల్ బస్టాప్, యాదగిరిగుట్ట బస్టాప్లను నల్లచెరువు కట్ట సమీపానికి మార్చారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలను జీఎస్ఐ దగ్గర దారి మళ్లిస్తున్నారు. నాగోల్ నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్ బగాయత్ లేఅవుట్ మీదుగా పంపుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపుతో రోజు ప్రయాణాలు సాగించే వారితో పాటు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లే భక్తులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. యాదగిరిగుట్ట పోవాలని రావడం జరిగింది. ఎప్పుడైనా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి పోయేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ రోడ్డు రిపేర్ జరుగుతున్నప్పుడు దీనికి ముందుగా ఎక్కడికి వెళ్ళి పోవాలనేది బోర్డు ఏర్పాటు చేసి అక్కడ నుంచి డైవర్ట్ చేయాలనేది పెట్టవలసిన అవసరం ఈ యొక్క నగర పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళది, లేకపోతే ఆర్ఎన్బి రోడ్డు ఎవరైతే ఉన్నారో జాతీయ రోడ్డు వాళ్ళు కూడా ఏర్పాటు చేయాలి. ఎన్నో ఏళ్లుగా ఆగుతూ సాగుతూ వస్తున్న ఉప్పల్ నార్నపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పుడు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. పనులు వేగంగా చేయాలని ప్రభుత్వం భావిస్తున్న ఆల్ ఆఫ్ సడన్ గా రోడ్లు మూసివేతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కోసం దాదాపు ఉప్పల్ నుంచి ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఈ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇటు వరంగల్ వెళ్ళే ఈ ఉప్పల్ చౌరస్తా మొత్తం కూడా ట్రాఫిక్ మళ్లింపులు జరిగిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. వర్క్లంతా కూడా జరుగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి 6 ఎత్తైన పిల్లర్లు నిర్మాణం చేపట్టాల్సిన ఉన్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దృశ్యాలన్నీ కూడా మీకు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉప్పల్ కూడల్లో సంబంధించి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం మల్కాజ్గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు 3 నెలల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన ప్రకారం రామాంతపూర్ లేదా అప్సిగూడ వైపు నుంచి వరంగల్ వైపు వెళ్ళే వారు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనక నుంచి బీరప్పగూడ నుంచి సబ్స్టేషన్ ఉంటుంది, అక్కడ విద్యుత్ సబ్స్టేషన్, అక్కడి నుంచి జాతీయ రహదారి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. నాగోలు అదేవిధంగా ఎల్బీ నగర్ చౌరస్తాల నుంచి ఉప్పల్ చౌరస్తా మీదుగా వరంగల్ వెళ్లాల్సిన వాహనదారులు హయత్ నగర్ మీదుగా పెద్ద అంబర్పేట వద్ద ఓఆర్ఆర్ లేదా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ద్వారా అక్కడ వెళ్ళాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక పీర్జాతిగూడ సంబంధించి పీర్జాతిగూడ నుంచి నాగోలు వెళ్ళాలంటే నల్లచెరువు కట్ట దిగగానే కుడివైపు ఏషియన్ మాల్ ఎదురుగా ఉన్న ఉప్పల్ బగాయత్ లేఅవుట్ చేరుకొని అక్కడి నుంచి ఆ మార్గం ద్వారా నాగోల్లోని మూసీ నది బ్రిడ్జ్ వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి రోడ్డు క్రాస్ చేయొచ్చు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక పీర్జాతిగూడ నుంచి సికింద్రాబాదు, నల్ల చెరువు నుంచి ఉప్పల్ కూడల వైపు వెళ్తుండగా కూడలికి 200 మీటర్ల ముందుగానే, అంటే జస్ట్ 200 మీటర్ల ముందుగానే ఎడవైపు తిరిగితే లక్ష్మారెడ్డి కాలనీ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీదుగా అక్కడ న్యూటర్న్ తీసుకొని అక్కడ ఉప్పల్ మెట్రో రైల్ స్టేషన్ పక్కన ఉన్న మాస్టర్ చెఫ్ హోటల్ వద్ద నాగోల్ రోడ్డు చేరుకోవచ్చు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక నాగోల్ నుంచి వరంగల్ వెళ్లాల్సిన వాళ్ళు నాగోల్ మెట్రో స్టేషన్ కింద నుంచే యూటర్న్ తీసుకొని ఉప్పల్ బాగైతే లేఅవుట్ మీదుగా నల్లచెరువు వద్ద వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవచ్చు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి 675 కోట్ల రూపాయలతో 6.2 కిలోమీటర్ల పొడవున ఉప్పల్లో కూడిన ఈ నారపల్లి
నారపల్లి వరకు కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్ కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులేమో గానీ రోజు చుట్టూ తిరిగి రాలేక కొందరు, రోడ్ డైవర్షన్స్ విషయం తెలియక మరికొందరు నానా తిప్పలు పడుతున్నారు. కనీసం వన్ వే అయినా వదిలితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. బ్యాక్ ఎండ్లో పని జరుగుతుంది, ఓ పక్క వాహనాలన్నీ ఇక్కడ స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఎటువైపు వెళ్ళాలి ఏంటి వెళ్ళాలని వాళ్ళకి గైడ్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ వాళ్ళకు కొంత గైడెన్స్ లేనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ప్రజలకు చాలా మేర కొంత అవగాహన లేనట్టుగా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో వాసు, TV9 హైదరాబాద్.